విశాఖ జిల్లా భీమిలి జోన్ ఎగువపేటలో విషాదం నెలకొంది. ఇంట్లోని పెంపుడు కుక్క కరిచి తండ్రి కుమారుడు దుర్మరణం పాలయ్యారు. 4 రోజుల వ్యవధిలో తండ్రి కుమారుడు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుక్క కరిచిన తర్వాత వ్యాక్సిన్ డోస్ తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయడంతోనే కుమారుడు మరణించాడని వైద్యులు తెలిపారు. తండ్రి నరసింగరావు కుక్క కాటు వల్లే చనిపోయినట్లు ఆధారాలు లేవని, ఆయన అనారోగ్యంతో చాలా ఏళ్ల నుంచి మంచానికే పరిమితమయ్యారని వెల్లడించారు. డాగ్ బైట్తో చనిపోయారు. ఆ అబ్బాయి మా అండర్లో వస్తారన్నమాట. మేము ఇప్పుడు ఎప్పుడైతే ఈ డాగ్ బైట్ కరిసిందన్నది వచ్చి వ్యాక్సిన్ చేయించుకున్నారు. సిఎస్సి భీమిలీలో చేయించుకున్న తర్వాత ఆయనకి ఒక డోసు వేసుకున్నారన్నమాట. వాళ్ళ తర్వాత వాళ్ళ మదర్ కూడా కలిసిన తర్వాత ఇద్దరు వేయించుకున్నారు. ఆ రోజు 31 మే నెలలో చేయించుకున్న తర్వాత వాళ్ళ ఫాదర్కి బెడ్ రిడన్ 2 ఇయర్స్ నుంచి బెడ్ రిడన్ అనమాట. సివిఐ స్ట్రోక్ వచ్చింది. 9 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ నుంచి బెడ్ రిడన్ అనమాట. సో ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్తాంలో వీళ్ళు నెగ్లెక్ట్ చేశారు. అబ్బాయి వ్యాక్సిన్ వేసుకుంటాం. సో అంటే ఫస్ట్ డోస్ వేసుకున్నారు, సెకండ్ థర్డ్ డోస్ కూడా వేసుకోవాలి. అది నెగ్లెక్ట్ చేసిన వల్ల అది వ్యాధి అన్నది ఇంక్రీజ్ అయిందన్నమాట. సో అందుకని ఆయన మరణించారు. కానీ ఈయనకి ఏంటంటే మాకు రిపోర్ట్ కానీ ఏంటంటే బెడ్ రిటర్న్ డెత్ రిపోర్ట్లో కూడా ఎక్కడ డాగ్ బైట్ అని హిస్టరీ ఎక్కడ లేదు. అక్కడ వాళ్ళ ఫాదర్కి నరసింగరావు గారికి ఎక్కడ డాగ్ బైట్ అని హిస్టరీ లేదు మా దాంట్లో రికార్డ్స్లో కానీ ఎక్కడ కానీ. మేము కేజీహెచ్ ఓపీలో కూడా చూసినా కానీ అక్కడ కూడా కాజ్ ఆఫ్ డెత్లో కూడా ఏమీ లేదు అన్నమాట.